వెల్కమ్ టు మాస్టర్ టీవీ. ఈరోజు తాజాగా రాజకీయాల్లో ఉన్నటువంటి చర్చ ఏంటంటే కల్వకుంట్ల తారక రామారావు, కేటీఆర్ భార్య శైలిమ తమ్ముడు రాహుల్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా మనం వార్తలు వింటున్నాం. సొంత బావమరిదే పార్టీ మారటం మీద వాళ్ళ కుటుంబంలో అటువంటి చర్చలు ఏ విధంగా జరుగుతున్నాయి, అసంతృప్తులు ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని మనకి తేటేళ్ళమవుతున్నాయి. సొంత బావమరిదే పార్టీ వీడి అది కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది మనం ఏ విధంగా చూడాలనే విషయాన్ని మనము దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. విజ్ఞాన్ గారు, ఏమిటిది బీఆర్ఎస్ పయనం ఎటుపోతుంది అర్థం కావట్లేదు. ఎందుకంటే వేరే వాళ్ళు వెళ్ళడం అనేది ఓకే, సొంత కుటుంబంలో బావమరిదే భార్య తమ్ముడే కాంగ్రెస్ పార్టీలో చేరటాన్ని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు ఏ విధంగా చూడాలి, బయట జనాలు ఏ విధంగా చూడాలి, యాక్చువల్గా బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది అంటే మీ యొక్క సమాధానం ఏంటి? అయితే నిన్న యాక్చువల్గా సామాజిక మాధ్యమాల్లో కేటీఆర్కి విడాకులు అని 2-3 ఆర్టికల్స్ చదివా. అది ఏంటి కేటీఆర్కి విడాకులు ఏంటి? అదేంటంటే పార్టీలో నుంచి మనుషులు పోవడం వేరు, కుటుంబంలోంచి మనుషులు వేరే పార్టీలోకి వెళ్ళడం వేరు, కుటుంబం కూడా చెల్లాచెదరైపోవడం వేరు కదా. అవును. ఈ తరఫున ఏంటి కొంపై సామె ఏదన్నా కేసులో ఇరుక్కుంటుందా, అందుకు ఏమన్నా విడాకులు తీసుకుంటుందా, లేకపోతే ఇంకేమన్నా అని ఒకసారి గతమంతా పరిశీలిస్తే ఆర్టికల్స్ చూస్తే మనమైతే అట్లా కోరుకోము. బేసికల్లీ ఎవరైనా అందరు బాగానే ఉండాలి, వాళ్ళు విడిపోతే మనకేమో వస్తుంది. కానీ వచ్చిన న్యూస్ ఏంటంటే యాక్చువల్లీ ఎడ్ల రాహుల్ రావు గారు కాంగ్రెస్లోకి వెళ్ళారు అని. దేనికి అంటే ఆయన్ని కుటుంబంలో ఒక వివక్ష, లైక్ వీళ్ళ ఫ్యామిలీలో తండ్రి కొడుకు చెల్లి వీళ్ళ ముగ్గురు చుట్టే వీళ్ళ ఫ్యామిలీ చైన్ తిరుగుతూ ఉంటుంది. మిగతా ఎవరిని వీళ్ళు పట్టించుకోరు, ఏమీ చేయరు అన్నట్టుగా బయట ఒక చిన్న న్యూస్. దానికి ఎగ్జాంపుల్ నిన్న కడియం శ్రీహరి గారు చెప్పినటువంటి మాటలు. సో అదంతా ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో వెళ్దాం. వీళ్ళు ఏంటంటే అప్పుడెప్పుడో అమరావతి ఫార్మేషన్ టైంలో ఈయన వెళ్ళిన అటెండెన్స్ ఇచ్చాడు కదా అక్కడికి వెళ్ళి. సో ఆ అటెండెన్స్ ఇచ్చే టైంలో ఈయన వెళ్ళకూడదు అనమాట అక్కడికి బేసికలీ. ఎందుకు అంటే వీళ్ళు దేవుణ్ణి బాగా నమ్ముతాడు కేసీఆర్, బాగా నమ్ముతాడు, ప్రతి విషయాన్ని బాగా నమ్ముతాడు. ఆ టైంలో వీళ్ళ కుటుంబంలో కేసీఆర్కి వరుసకి చెల్లి అయ్యే ఒక ఆవిడ, పెద్ద ఆవిడ చనిపోయింది. సో 11 రోజులు ఇంక అవ్వాల, వెళ్ళకూడదు అసలు. కానీ ఈయన దాన్ని కాల రాసి అక్కడికి వెళ్ళి అక్కడ ఈయన అటెండెన్స్ ఇచ్చాడు. ఓకే, ఈయన ప్రెజెన్స్ అక్కడ ఇచ్చాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆహ్వానించాడు, నేను వెళ్ళలే. అంత ఏదో తిట్టుకున్నాము, మళ్ళీ ఇప్పుడు నేను వెళ్ళలేదనుకో రాష్ట్రం విడిపోయాక కేసీఆర్కి ఎంత పొగరో అంటారు, అసలు పక్క రాష్ట్రం చూడ్డానికి కూడా వెళ్ళలేదు, ఆహ్వానించిన అంటారు. నిజంగా ఆ రోజు వెళ్ళడం చాలా మైలేజ్ వచ్చింది. మళ్ళీ అక్కడ జనాలు కూడా చాలా కేరింతలు కొట్టడం, కేసీఆర్ కి బ్రహ్మరథం పట్టారు. సో ఆ మైలేజ్ కోసం అని చెప్పేసి కుటుంబం విలువలని కాల రాశాడు. ఓకే, అది వాళ్ళ కుటుంబంలో వాళ్ళు జీర్ణించుకోవాలి. అప్పటికి కొంతమంది కటీఫ్ చెప్పి దూరంగానే ఉంటున్నారు. ఓకే, అండ్ ఆ తర్వాత నెక్స్ట్ ఇదేంటి, మన ఇప్పుడు కన్నారావు ఏం చేసినా సరే మా అన్న కొడుకేలే పాపం, పోనీ ఆడు బతుకుతాడులే అన్నట్టు వదిలేస్తున్నారు. కానీ శైలిమకు కూడా ఒక బ్రదర్ ఉన్నాడు, ఆయన నీ కుటుంబమే అవునా, నీ భార్య కుటుంబమే. భార్య మీ ఇద్దరి తర్వాత ఆయన సొంత బావమరిది. అవును, బావ అని తిరిగే బావమరిది. అసలు నీకు ఇంకా ఎక్కువ రిలేషన్ ఉంటే ఆయనతో ఉండాలా. నీ పెద్దనాన్న కొడుకు కంటే కూడా ఈయనతో ఎక్కువ ఉండాలి. కలిసి భార్యకు తెలియకుండా మందు కొట్టడమో, లేకపోతే సరదాగా ఏమన్నా ఆటలాడడమో, పాటలు పాడుకోవడమో. బావమరిదుల రిలేషన్ ఎలా ఉంటది అంటారు. మన దాంట్లో ఒక ఆల్రెడీ నానుడు ఉంది కదా, బావమరిది బాగు కోరుతాడు అంటాడు. నువ్వు ఎప్పుడన్నా ఇటు వచ్చినప్పుడు ఆయన నీ మర్యాదలు చూడాలి, ఆయన నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వైనా మర్యాదలు చూడాలి, మీరు చాలా సరదాగా ఉండాలి. ఇట్లాంటివన్నీ అందరి ఇళ్లలో ఉంటాయి. కానీ ఈయన అంటే ఏదో అసలు ఆయన మనిషే కానట్టు, మనకు సంబంధం లేనట్టు, ఎక్కడి నుంచో ఊడిపడ్డట్టు, గ్రహాంతర వాసిని చూసినట్టు నువ్వు చూస్తే వాళ్ళకి మాత్రం నీ దగ్గరకు వచ్చి వివక్షకు గురవ్వాల్సిన అవసరం ఏంటి? భావాన్ని వస్తున్నావు, నీ దగ్గర రావడం ఎందుకు, నీ చేత నేను వివక్షకు గురవడం ఎందుకు? నేను రాకపోతే బెటర్ కదా. సరే ఓకే, ఇన్నాళ్ళు అధికారంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్నావు, నాకు కూడా ఉంటాయి కదా ఏవో. నా సొంత అసలు స్టేట్ లో ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అయిన వ్యక్తి, ముఖ్యమంత్రే చెప్పాలంటే కాబోయే ముఖ్యమంత్రి ఆయన. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా బయట వ్యవహారాలన్నీ ఆయనే చూసుకుంటాడు. కాబట్టి అంత పవర్ఫుల్ ఉన్నప్పుడు నా బావ, నా సొంత అక్క అంత మంచి రోల్లో ఉన్నప్పుడు నేను ఎలా ఉండాలి? కనీసం నేను ఎక్కడన్నా ఓ ఎమ్మెల్యేగానే ఉండాలి, లేకపోతే
ఇంకెక్కడైనా సంథింగ్ ఒక మంచి బిజినెస్ మ్యాన్గానైనా ఉండాలి. నాకంటూ నా కుటుంబం, మళ్ళీ నా తర్వాత నా కుటుంబం విస్తరణ, అలా 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 మేమందరం. ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా కొంతమంది ఉంటారు కదా సహచరులు. ఇప్పుడు నా రిలేషన్లో కొంతమంది నాకు రిలేటివ్, నాకు ఇంకెవరో బావ, మా ఆవిడకి సంబంధించి కుటుంబ సభ్యులు, వాళ్ళు నన్ను చీప్గా చూడరు. అవును, ఏనా మీ అక్క రాష్ట్రంలో ఒక కీలకమైన వ్యక్తి, నువ్వేమి ఇట్లున్నావు ఏంటి అని చెప్పేసి వీళ్ళ ఆవిడ తరఫున బంధువులు హేళన చేయరు. ఈయనకు కూడా బావబామర్దులు ఉంటారు అటువైపు. సో ఇవన్నీ చూసేసరికి ఆయనకి ఏదో అనిపించింది, హర్ట్ అయ్యాడు. చూసి 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 చీప ఏ అవసరం లేదని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఎవరిని పట్టుకొని వెళ్ళాడు? నాకు అదే ఇప్పుడు నేను మీకు అడగాల్సిన విషయం అదే ఉంది. ఇప్పుడు ఏంటంటే ఆయన వెళ్ళడం అంతా ఒక ఎత్తు అయితే, మైనంపల్లి హనుమంతరావు ద్వారా వెళ్ళాడంటే అది మైనంపల్లి హనుమంతరావు అనే అతను ఎలక్షన్స్ ముందు బీఆర్ఎస్గా ఎమ్మెల్యేగా ఉండి పార్టీ మారి కాంగ్రెస్లోకి వచ్చి ఆయన కొడుకు ఇద్దరు పోటీ చేసి చాలా దారుణమైనటువంటి మాటలు మాట్లాడాడు. వాడు వీడు ఫాల్తుగాడు అని కేటీఆర్ని సంబోధిస్తూ మాట్లాడాడు. అంత ఘోరంగా డైరెక్ట్గా తిట్టింది ఎవరు లేరు. ఆంధ్ర పాలిటిక్స్లో అంటే మనం చూస్తున్నాం, కొడాలి నాని వాళ్ళని చూస్తున్నాం. కానీ మన ఈ తెలంగాణ పార్టీస్లో ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఇంకొక మినిస్టర్ని, కేటీఆర్ లాంటి వ్యక్తిని ఆ విధమైనటువంటి పదాలు పట్టడం అనేది మనం గతంలో మనం ఎక్కడ చూడలే. ఎందుకు అంటే మైనంపల్లి వాళ్ళ అబ్బాయి రోహిత్, ఈయన ఇట్లా రాహుల్ మంచి ఆ వయసు వాళ్ళు ఫ్రెండ్స్. ఓకే, అంటే ఎప్పుడే కష్టం వచ్చినా మనోళ్ళు కదా అని మాట్లాడుకునే వాళ్ళు. ఎప్పుడు వీళ్ళు కలిసి మాట్లాడుకున్నా నన్ను అట్లా చేశాడు, నన్ను ఇట్లా చేశాడు, నన్ను అదన్నాడు, నన్ను ఇదన్నాడు అని కంప్లైంట్స్ ఇవ్వడమే. వాళ్ళు కూడా విని విని ఎందుకు ఏమంటున్నాడు అక్కడ నుంచి అని చెప్పరు, చెప్తారు. నేను రాలా బయటికి, అట్లాగే నువ్వు వచ్చేసే, పెద్ద విషయమే ఉంది, వచ్చేసే బయటికి. నా కొడుకుకి సీట్ ఇవ్వమంటే వాళ్ళు ఏదేదో అన్నారు. సరే, అప్పటికి నేను ఏదో తుత్తుమంతం చేసి కాంగ్రెస్లోకి వచ్చి నాది నేను నిలబెట్టుకున్నాను. ఆ హరీష్ రావు నాతో చాలా ఇదిగా మాట్లాడాడు, చెప్పులు వేసుకొని వచ్చాడు నా కళ్ళ ముందు. ఈరోజు ఇన్ని కోట్లకు అధిపతి అయ్యాడు, నేను అవన్నీ చూడలే చెప్తూనే ఉన్నాడు. అంత మాట అన్నాడు. మెదక్కు ఆయనకి ఏదో ఉంపుడు గత్తెలాగా మెదక్కు, ఆ వ్యవహారాలన్నీ నాకు తెలుసు, నేను బయట పెడితే ఎక్కడ ఉంటాడు అన్నట్టు ఆయన మాట్లాడి వెళ్ళిపోయాడు బయటికి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈయన కూడా ఆయన దగ్గరికి వెళ్ళి, అంటే ఎప్పటి నుంచో కేసీఆర్ కుటుంబ సభ్యులు కూడా మైనంపల్లికి దగ్గర అయ్యి వాళ్ళ బాధలన్నీ చెప్పుకుంటుంటే వింటున్నాడు. ఆయన సొంత కుటుంబాన్నే సరిగ్గా చూసుకోలేనాడు. నా కొడుకు నేను చూసుకుంటాడు, నన్నేం చూసుకుంటాడు, మనకు అవసరమా వీళ్ళు, వెళ్ళిపోదాం పద. అలాగే ఈయన వెళ్ళిపోతే ఈయన కూడా వెళ్ళిపోయాడు. ఇప్పుడు అదే మైనంపల్లి శైలిమని బ్రెయిన్ వాష్ అంటే ఆయనకు బ్రెయిన్ వాష్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శైలిమకు కూడా, అమ్మా ఇప్పుడు నువ్వు ఈ కేసులో ఆయనకి ఉన్నాడు, ఈ కేసులో ఈయన ఉన్నాడు, ఆవిడ ఉంది జైల్లో, నెక్స్ట్ ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ పోతాడు, తర్వాత మిగిలింది ఏంటి, జన్వాడ ఫామ్ హౌస్ కేసు. ఆ కేసు తెర మీదకి వస్తే నువ్వు ఇరుక్కుంటావు. నీ పేరు మీద కొన్నాడు మీ ఆయన, అవన్నీ ఆ వ్యవహారాలన్నీ చక్కబెట్టాడు, నువ్వు ఇరుక్కుంటావు. హిమాన్షు ఫామ్ అని ఉంది, మళ్ళీ చిన్న పిల్లోడు, ఆ పిల్లోడు ఇరుక్కుంటాడు. ఎందుకు అవసరం ఏముంది? రేపటి రోజు ఆ కుటుంబంలో అందరు జైలుకి వెళ్ళే వాళ్ళే ఉన్నారు. నువ్వు మన పిల్లవి, నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు ఇరుక్కోవడం ఏంటి? పోనీ నీకేమన్నా న్యాయం చేశారంటే ఏమీ లేదు. ఉన్నాయన్నీ స్కాములు గీములన్నీ వాళ్ళ మీదే వేసుకున్నారు, వాళ్ళే చేసుకున్నారు. నీ పేరు మీద నీకు రూపాయి ఇచ్చింది లేదు, చచ్చింది లేదు, ఏమైనా ఇచ్చినా కూడా మొత్తం వాళ్ళ కనుసన్నల్లోనే జరిగాయి. అలాంటప్పుడు ఎందుకు నీకు అవసరమా? అయితే ఈ మధ్య రీసెంట్గా మనం వినే విషయం ఏంటంటే, ఇద్దరు ప్రముఖ హీరోయిన్లు తో ఆయనకి సంబంధం ఉందనే విషయాలు బాగా వచ్చాయి. ఒక దాంట్లో నేను చూశాను, ఒక పాత డైరెక్టర్ కూడా ఉంది అన్నట్టుగా, అవును ఉంది, తక్కువ ఏం కాదు, చాలా విషయాల్లో ఉన్నాయి, చాలా మందితో సంబంధాలు ఉన్నాయి అన్నట్టుగా మాట్లాడారు. ఇప్పుడు జరిగే పరిణామాలు ఈ యొక్క మీరు ఏదైతే మాధ్యమాల్లో వస్తున్నాయి, ఫ్యామిలీ కూడా విడిపోయే అవకాశం ఉందని అన్నారు. దానికి ఏమైనా ఒక ఇది ఊతం చేకూరే విధంగా ఉంటుందా? మేబీ అలాగే, నేను చూసింది కూడా అట్లాగే ఉంది. సో తమ్ముడు ఎవరైతే ఉన్నారో ఆ బ్రదర్, అక్క ఇది మనకి సెట్ కాదు, వేస్ట్. ఇప్పుడు నేను కాంగ్రెస్ లో ఉన్నా కాబట్టి ఓకే, రేపు నిన్ను నేను కాపాడుకోగలను, నువ్వు కూడా అక్కడి నుంచి బయటికి వస్తే కానీ నేను నిన్ను కాపాడలేను. ఓకేనా? నువ్వు అక్కడ ఉంటే నేను రేవంత్ రెడ్డి కూడా కాపాడలేడు, ఎంత కాదనుకున్నా. నువ్వు కేటీఆర్ భార్యగానే ఉంటావు. ఆ స్కాములలో నేను నిన్ను చూడలేను జైల్లో. ఏదో ఇలాగా బతికాము, అలాగే బతుకుతాం, మన బతికేదో మనం చూసుకుందాం, మనకు సంబంధం లేదు. అండ్ పైగా పోనీ నీ మీద ప్రేమ ఉందా అంటే అది లేదు. ఆయనకి ఏవో సంబంధాలు ఉన్నాయంట, ఆయనకి ఇంకేవో ఉన్నాయంట, రోజుకో వార్త బయటకు వస్తుంది. ఇవన్నీ విని విని నువ్వు చూడాల్సిన అవసరం లేదు. నీకు అంత తక్కువేం లేదు, మేమున్నాం, చెట్టంత ఎదిగిన కొడుకున్నాడు, ఇంకేం కావాలి నీకు అన్నట్టుగా ఆ తమ్ముడు చెప్పాడు. అలా ఈవిడ ఒక
డైలమాలో ఉంది అన్నట్లుగా కొన్ని మెయిన్ పత్రికలు రాశాయి. బట్ చూడాలి ఏం జరగబోతుందో. బట్ అంటే నన్ను అడిగితే మనమైతే ఏ ఫ్యామిలీ విడిపోవాలి, ఇలా ఉండాలి, వాళ్ళు చెడిపోవాలని కోరుకోము. బట్ బయట అట్లా ఉంది న్యూస్లు మాత్రం. సో దానికి సంబంధించి మరి అది నిజమవుతాయో లేదో తెలియదు. బట్ చూస్తే మాత్రం సిచ్యువేషన్ అలా కనపడుతుంది. ఇప్పుడు పార్టీలోంచి బయటికి పోవడం ఒక కోణం అయితే, ఫ్యామిలీలోని వ్యక్తులు వెళ్ళడం అనేది మనం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశమే. మామూలు కామన్గా మనం ఒక సగటు మనిషిగా ఆలోచించినా కూడా కేసీఆర్ ఫ్యామిలీ ఇలా అవుతుంది ఏంటి అనేది ఒక ఆందోళన అయితే ఉంది. ఇప్పుడు పార్టీ వర్గాలు ఈ విషయం మీద ఏమనుకుంటున్నాయి? బీఆర్ఎస్లో ఆల్రెడీ రోజు రోజుకి వీక్ అవుతున్నటువంటి ఈ క్రమంలో పార్టీ వర్గాలు ఏమనుకుంటున్నాయి? కామన్గా మనం ఏ విధంగా ఆలోచించాలి? పార్టీ వర్గాలు ఏమనుకుంటున్నాయంటే త్వరలో హరీష్ రావు గారు కూడా వెళ్ళిపోతారు. ఆయనకు మంచి పేరు ఉంది. వీళ్ళతో ఉండి వీళ్ళకి సపోర్ట్ చేసి ఆయన పేరుని పాడు చేసుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు. నెక్స్ట్ కవిత భర్తను కూడా వీళ్ళు ఎక్కువగా ఏమీ ఇన్వాల్వ్ చేయలేదు ప్రతి దాంట్లో. కవితను చూసినట్లుగా ఈయన చూడలేదు. ఏదో అంటే నేను కవిత భర్తగా చూసారే తప్ప నువ్వు మా ఓడివి అన్నట్లు చూడలేదు అని వాళ్ళు చెప్తున్నారు. చూడలేదు. సో ఆయన కూడా వీళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోయే అవకాశం ఉంది. చివరికి తండ్రి, కొడుకు, కూతురు ముగ్గురే మిగులుతారు. ఆ ముగ్గురు కూడా జైల్లోనే మగ్గుతారు అని ఆ పార్టీ కార్యకర్తలు వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. పార్టీలో కొంతమంది కార్యకర్తలు కూడా అంతా హ్యాపీగా లేరు. ఏదో మీడియా ముందు బయటకు వచ్చి మేకపోతూ గంభీరంగా మాట్లాడటం తప్పించి వాస్తవానికి వాళ్ళు కూడా కరెక్ట్ అహంకారంతో చేసుకున్నారు. కడియం శ్రీహరి గారి గురించి మాట్లాడుకుంటే నిన్న ఆయన క్వశ్చన్ అవర్ అనే ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన దాంట్లో అసలు క్లారిటీ బయటపడింది. ఏంటి అంటే అక్కడ అభ్యర్థులందరూ కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. ఈయనకి ప్రకటించడానికి అభ్యర్థి లేడు. గతి లేక కడియం శ్రీహరి మీ కూతురు ఉంది కదా ఎంపించేద్దాం దావా అని పిలిచాడు. ఆయనేమో హీఈస్ నాట్ ప్రిపేర్డ్. నువ్వు ఇచ్చింది మంచి ఆఫరే అంటే అప్పుడు ఆ ఖర్చు పెట్టుకునే స్థాయిలో ఆయన లేడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఏం చేశాడు, హుటాహుటిన కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఓ మాట, చిల్లర లేవండి నా దగ్గర ఖర్చు పెట్టడానికి, నువ్వు కొంచెం ఏదన్నా సర్దితే నేను ఏదో లాగా చక్క పెడతా. అప్పుడు ఆయన ఏమంటాడు, నీకు మొహానికి సీట్ ఇవ్వడమే ఎక్కువ, నీకు మళ్ళీ చిల్లర కూడా నేనే ఇవ్వాలా, పిలిచి సీట్ ఇస్తే నీకు అంత ఇదా అనేసరికి నీతో అనిపించుకోవడానికి నేను వచ్చింది ఇక్కడికి అనుకున్నాడు. అనుకున్నా కారు ఎక్కిన వెంటనే సరాసరి వెళ్ళి కాంగ్రెస్ లో చేరాడు. జరిగింది ఇది. ఆ రోజు మనం మాట్లాడుకున్నాం ఎక్కడ అవమానం జరిగింది అని. అసలు కూతుర్ని నిలబెట్టాలని ఆలోచన ఈయనకు లేదంట. ఆయన ఫోన్ చేసి చెప్పాడు. అప్పుడు ఈయనకేమనిపించింది, బలమైన క్యాండిడేట్లు ఎవరందరూ వెళ్ళిపోయారు, వాళ్ళకి సమాధానం చెప్పడానికి ఈయన కూతుర్ని వాడుకున్నాడు అంతే, వాళ్ళకి సమాధానం చెప్పడానికి. ఇప్పుడు కూడా కడియం శ్రీహరి వెళ్ళిపోతే రాజయ్య తెచ్చుకున్నాడు. రాజయ్య పిచ్చోడు, ఆయనకి ఏం తెలియదు, ఆయన కేసీఆర్ మీద ఏదో మమకారంతో పిలవాలా, శ్రీహరిని అటాక్ చేయడానికి రాజయ్యని తీసుకొచ్చాడు అంతే. ఈయన పని ఆయన తిట్టడం, అంత మించి ఇంకేంలా. సో ఇలా ఉన్నాడు. అండ్ నెక్స్ట్ మళ్ళీ కడియం శ్రీహరితో ఇంకొకటి కూడా చెప్పాడు, మనం కోర్ నుంచి డెవలప్ అవ్వాలండి, పార్టీ కన్స్ట్రక్షన్ లేదు, చూడండి అంటే మాయావతి ఎట్లా గెలిచింది, అట్టట్టు వచ్చింది, అట్టట్లు మనం ఆ గాలి సృష్టించాలి అంతే అన్నాడంట. ఆయనకు ఒక సీనియర్ పొలిటీషియన్కి ఈ విషయం నచ్చలా. ఇప్పుడు మాయావతికి పవర్ లేదు, ఎట్లొచ్చిందో అట్లే పోయింది. నువ్వు ఆమెను ఎగ్జాంపుల్గా ఎలా తీసుకుంటావు? ఓ టీడీపీని ఎగ్జాంపుల్గా తీసుకుని వచ్చిన పార్టీయే. ఈ రోజు కూడా టీడీపీ నిలబడిందంటే దానికి ఎక్కడి నుంచో కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి ఈ రోజు నిలబడింది. సంథింగ్ ఇట్లాంటి డిఎంకే ఇట్లాంటి కొన్ని పార్టీలని నువ్వు ఇన్స్పిరేషన్గా తీసుకో. అట్లా కాకుండా మాయావతి నాకు ఎగ్జాంపుల్ ఇన్స్పిరేషన్ అంటావు. నాకు ఈయన ఏదో తేడా కొడుతుంది, వీళ్ళ దగ్గర ఏం పద్ధతులు బాగాలేవు. పైగా నేను ఎందుకు పార్టీ మారాను అంటే వెన్నుపోటు అని వాళ్ళు అన్నారు. అది వెన్నుపోటు కాదు. రీజన్, నేను నా నియోజకవర్గంలో కొన్ని హామీలు ఇచ్చుకొని ఉన్నా, ఈ పార్టీకి గతి లేదు, నా హామీలు ఎవరు నెరవేర్చాలి నేను ఇక్కడ ఉంటే? రేపటి రోజు నా ప్రజలు నన్ను నమ్మరు కదా. నేను వాళ్ళ కోసం 4 హామీలు ఇచ్చుకున్నానంటే ఏ పార్టీ అధికారంలో ఉందో ఆ అధికారం వల్లే నా ప్రజలకి న్యాయం జరుగుతుంది. నేను ఆ ప్రజల కోసం పార్టీ మారానే తప్ప నా వ్యక్తిగత ఏమీ లేదు. నెక్స్ట్ ఆ తర్వాత డబ్బులకు అమ్ముడు పోయాను అంటున్నావు. నా నియోజకవర్గంలో కానీ ఎక్కడైనా సరే నేను ఎప్పుడైనా సరే ఒక అవినీతి నేను చేస్తున్నా, ఒక కాంట్రాక్ట్ ఒక 10 కోట్ల కాంట్రాక్ట్ నేను తీసుకున్నా, నాకు ఇప్పటికిప్పుడు నా కూతుర్ని నేను విరమిస్తా, నేను కూడా నా పదవికి రాజీనామా చేస్తా, ఓపెన్గా
చెప్పాడు. అంత మంచిగా చెప్పిన తర్వాత కూడా ఆయన ఎందుకు నమ్మొద్దు మనం? అంతే కదా. ఇప్పుడు ఎర్రబెల్లి తీసుకున్నాడు కాంట్రాక్ట్లు, వాడు తీసుకున్నాడు కాంట్రాక్ట్లు, వీళ్ళు తీసుకున్నారు కాంట్రాక్ట్లు, నేను ఒక్క కాంట్రాక్ట్ తీసుకోవాలా జస్ట్ నా ప్రజలతో? అందుకే నా దగ్గర డబ్బులు లేక నా కూతుర్ని నిలబెట్టడానికి ఆయన దగ్గర సహాయం కోసం వెళ్తే, నీ బతుకు టికెట్ ఇచ్చుడే ఎక్కువ అంటే నీకు మళ్ళీ డబ్బులు కూడా ఇవ్వాలా అన్నట్టు నాతో మాట్లాడితే, పొరాపో నీవెంత నీ బతుకు ఎంత అని నేను వచ్చేసా అక్కడి నుంచి అని ఆయన చెప్పుకొచ్చాడు నిన్న. అది సంగతి. సో కడియం శ్రీహరి తప్పు మనం ముందు నుంచి అనుకున్నట్టు ఆయన తప్పేం లేదు. ఆ రోజు ఆయన బయటకు వచ్చిన రోజే మనం చెప్పాం అది వెన్నుపోటు కాదు, ఇల్లే ఏదో అనుంటారు అనుకున్నావా? మనం అనుకున్నదే నిన్న కడియం శ్రీహరి గారు చెప్పారు లైవ్ లో, అదే జరిగింది. నెక్స్ట్, సో పార్టీలో సఖ్యత లేదు, కార్యకర్తల మధ్యలో సఖ్యత లేదు, వీళ్ళకంటూ ఒక అండ్ ఆయనకు కూడా ఎప్పుడన్నా ఏదైనా చెప్పాలనిపిస్తే వెళ్ళి డైరెక్ట్గా ఆయన కలిసేది కూడా లేదంట. ఎప్పుడైనా కలిసి ఏదైనా సలహా ఇవ్వాలన్నా ఏమైనా చేద్దామన్నా కూడా అసలు ఏం ఉండదంట, అంటాడంట అంతే. అంటే ఇదేం ముఖ్యమంత్రి ఇట్లా మళ్ళీ ఏమో అధికారంలో ఉన్నాడు, ఏం మాట్లాడలేము, ఎందుకు వచ్చిన గొడవలే అని చెప్పి ఓర్చుకొని ఈ రోజు రెక్కలు వచ్చిన పక్షిలాగా ఎగిరిపోయాడు చాలా హ్యాపీగా. ఎందుకు ఆ రోజు కూడా కేసీఆర్ దగ్గరకు వచ్చాడు? అంతకుముందు ఆయన తెలుగుదేశంలో ఉండే, అప్పుడు అక్కడ ఉనికి లేదు కాబట్టి ఆ ప్రజలకి ఈయన ఇచ్చిన హామీలు నెరవేరాలి కాబట్టి ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు కూడా ఆ ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేరాలని అధికారంలో పార్టీకి వెళ్ళాడు. ఆ ప్రజల కోసం ఈయన పార్టీలు మారుతున్నాడే తప్ప ఈయన స్వలాభం కోసం కాదు అనేది ఆయన చెప్పుకొచ్చాడు. అది చూస్తే కూడా నిజమే అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ క్రమంలో కేటీఆర్ శైలిమ సంబంధించి ఎలా ఉండబోతుంది అంటున్నారు? మీకు ఉన్నటువంటి వార్తలు ఉన్నటువంటి అట్లే ఉండదులేండి, ఎందుకంటే వాళ్ళు మంచి కపుల్ చెప్పాలి అంటే, బ్యూటిఫుల్ కపుల్ అండి. మనం కేటీఆర్ని ఎన్నన్నా, కేసీఆర్ని ఎన్నన్నా, కవితని ఎన్ని అన్నా, వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబంలో వరకు అయితే వాళ్ళు దే ఆర్ వెరీ హ్యాపీ కపుల్, చాలా బాగుంటారు, కలిసి మంచి మంచి పనులు చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వాళ్ళ అబ్బాయి కూడా హీస్ మోస్ట్ టాలెంటెడ్. మొన్న వాళ్ళ స్కూల్లో ఏదో అల్యూమినీ ఆర్గనైజ్ చేస్తే ఆయన మాట్లాడింది మనం చూసాం. పీపుల్ ఆర్ గుడ్, అంటే ఆ విషయంలో ఒక టాలెంట్ పరంగా అంటే లైక్ యూనో వీళ్ళు ఏదో స్కీములు చేశారు కదా అని ఆ కుటుంబం వాళ్ళని అన్నం తప్పు. అండ్ ఇన్ కేస్ అది వాళ్ళకి శాపంగా మారకుండా ఉంటే బెస్ట్. మిగతా వాళ్ళంటే ఇక తమ్ముడు ఎలాగూ వేరే పార్టీకి వెళ్ళాడు కాబట్టి ఖచ్చితంగా అక్కడి నుంచి వచ్చేసేయి, వాళ్ళందరూ ఇరుక్కుంటున్నారు, నిన్ను కూడా ఇరికిస్తారనే చెప్తాడు, 100% చెప్తాడు. నేను ఇక్కడ ఉన్నా, నువ్వు ఇక్కడికి వస్తే నేను రేవంత్ రెడ్డి కాపాడుతాడు, నువ్వు రాకపోతే నేను రేవంత్ రెడ్డి కాపాడు అని చెప్పు ఉండొచ్చేమో, అది జరిగి ఉండొచ్చు. కానీ మంచి కప్పులే వీళ్ళైతే. అంటే వార్తలు ఏంటంటే ఈయన మీద వచ్చే ఈ హీరోయిన్లతో సంబంధాలు అండ్ రోజు బయటపడుతున్న స్కాములు చూసి రేపటి రోజు నీకు అన్యాయం జరుగుతుందని మిగతా వాళ్ళు ఆవిడకి సలహా ఇస్తున్నట్టుగా తెలిసింది, కానీ ఆవిడ పట్టించుకోదని అనుకుంటాం. ఓకే, ఇది అండి కేటీఆర్ కుటుంబంలో పర్సనల్ విషయాల మీద మీడియాలో వస్తున్నటువంటి వార్తలు. అవి వాస్తవాలు ఎంతవరకు అనేది మనకు కూడా తెలియదు. వాస్తవాలు తెలియకుండా ఇలా మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. ఇటువంటి పుకార్లను నమ్మకండి. పక్కా ఇన్ఫర్మేషన్ వచ్చేదాకా దీన్ని కూడా మీరు నమ్మద్దు. ఇదేంటంటే ఒక చర్చలో కొత్తగా కేటీఆర్ వాళ్ళ బావమరిది ఎవరైతే ఉన్నారో ఆయన మైనంపల్లి గారి ఆధ్వర్యంలో వెళ్ళి కాంగ్రెస్లో చేరడం అనేది ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా పెద్ద చర్చగా ఉంది. ఈ చర్చని అదిగో తోక అంటే ఇదిగో పూలి అనే విధంగా వార్తలు వెలువడుతూనే ఉన్నాయి. దీన్ని పక్కా ఇన్ఫర్మేషన్ వచ్చేదాకా కూడా మీరు ఎవరు కూడా దీన్ని నమ్మాల్సిన అవసరం లేదు. దీని అప్డేట్స్ ఏమైనా ఉంటే మళ్ళీ మీకు నెక్స్ట్ చర్చలో ఖచ్చితంగా దాని గురించి మీకు అప్డేట్ ఇస్తాము. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.